మనం ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్ళాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. 3 మంత్రుల మీద ఒత్తిడి తీసుకురావాలి. ఈ ప్రాజెక్టు ద్వారా మన జిల్లాకు అన్యాయం జరుగుతుంది, నీళ్ళు అందకుండా కుట్ర చేసి వేరే చోటుకు తరలిస్తూ ఉన్నారు, దీన్ని అడ్డుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో, అటువంటి చైతన్యంతో విపరీతమైనటువంటి మంటలు ఎండలు ఉన్నప్పటికీ వందల సంఖ్యలో మీరు ఈరోజు ప్రదర్శనగా వచ్చి ఈ సదస్సుకు హాజరైనందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ప్రాంతం అనేది 2 జీవనదుల మధ్య ఉంది. ఇటువైపు గోదావరి, అటువైపు కృష్ణానది, మధ్యలో మన మూసీ నది ఉన్నది. చిన్న చిన్న నదులు చాలా ఉన్నాయి, కానీ ప్రధానమైనటువంటి నదులు, పెద్ద నదులు గోదావరి, కృష్ణా, మూసీ. ఈ 3 నదులకు సంబంధించినటువంటి నీళ్లు కాక సక్రమైనటువంటి పద్ధతుల్లో గ్రావిటీ ద్వారా కానీ, చెక్ డ్యాములు కట్టి కానీ, ప్రాజెక్టులు కట్టి కానీ, లిఫ్టుల ద్వారా కానీ నీళ్లు మనం తీసుకున్నట్టయితే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నిటికీ సాగునీరు, త్రాగునీరు అందించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మరి ఎందుకు నీళ్ళు అందించలేకపోతున్నారు? నాటి నుండి నేటి వరకు అధికారులున్న పాలకులు ఈ ప్రాజెక్టుల గురించి కానీ, నీళ్ల గురించి కానీ పట్టించుకోలే. ఎప్పటికప్పుడు మాటలు చెబుతూ, మభ్య పెడుతూ, ఓట్లు వేయించుకొని అధికారులకు వచ్చి ఒక ప్రభుత్వం తర్వాత మరొక ప్రభుత్వం దిగిపోవడం తప్ప ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధి, వీటికి కావాల్సినటువంటి బడ్జెట్ ప్లానింగ్ అనేటువంటిది ప్రభుత్వాలకు లేదు. దానివల్లనే మనకు కొన్ని దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ మన రాష్ట్రంలో వ్యవసాయం చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి భూములు 1,67,00,000 ఎకరాలు ఉంది. వ్యవసాయం చేసుకోవడానికి సానుకూలంగా ఉన్నటువంటి వ్యవసాయ భూములు 1,67,00,000 ఎకరాలు ఉంది. దీంట్లో 1,27,00,000 ఎకరాలకి మనం ప్రాజెక్టులు కట్టుకొని ఈ నీళ్ళ ద్వారా మనం సాగు చేసుకోవటానికి, వ్యవసాయం చేసుకోవటానికి, మంచి పంటలు పండించుకోవటానికి అవకాశం ఉందని చెప్పి 1956లో ఆనాడు ఏంటంటే ఒక ఆలోచన చేయటం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి మొదలుకుంటే 1,27,00,000 ఎకరాలకి మనం నీళ్లు తీసుకొని కృష్ణానది నుంచి కానీ, గోదావరి నుంచి కానీ, మూసీ నుంచి కానీ, ఈ యొక్క చిన్న చిన్న నదుల నుంచి కానీ ఆ రకంగా మనం పారించుకోవటానికి అవకాశం ఉందని చెప్పి ఎప్పుడు అనుకున్నాం? 1956లో అనుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తే 73 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు అందించడం అనేది జరుగుతుంది. 73 లక్షల ఎకరాలకు మాత్రమే మనం ఈ సాగునీరు తీసుకోవటానికి ఇప్పటి వరకు ప్రయత్నాలు జరిగాయి. ఇంకా 53 లక్షల ఎకరాలకు అవకాశాలు ఉన్నా కూడా ప్రాజెక్టులు పూర్తి కాక ఇలా బీడు భూములుగా ఉండవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ 53 లక్షల ఎకరాల్లో మీది కూడా ఉన్నది. దీనికి కారణం ఏంటి, కారకులు ఎవరు అనేది పరిశీలించుకున్నప్పుడు నాటి నుండి నేటి వరకు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి మనకు నిధులు కేటాయించకుండా ఈ ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఎక్కడి నుంచి రావడానికి అవకాశం ఉందని చెప్పి ఒక సమగ్రమైనటువంటి ఒక ప్లానింగ్, సర్వే లేకపోవడం వల్ల మనం ఇంకా ఏంటంటే బీడు భూములు ఉంచుకోవాల్సిన పరిస్థితి, త్రాగునీరుకి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం ఎదుర్కొంటా ఉన్నాం. దీనికి కారణం పాలకుల యొక్క పాపాలే తప్ప మరొకటి కాదు. అన్ని అవకాశాలు ఉన్నా కూడా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. వృధాగా నీళ్లుగా ఇవాళ సముద్రంలో కలుస్తున్నాయి. మనకు నీటి హక్కు ఉన్నది.
తెలంగాణ ప్రాంతానికి మనం వాడుకోవటానికి హక్కు ఉన్నా కూడా ఆ హక్కుని మనం ఉపయోగించుకోక ఇవాళ వృధాగా మిగిలిపోవడం అనేది జరుగుతుంది. ఇలా ముఖ్యంగా మీ ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు ఇంజనీర్లు చెప్తున్నారు. నేను ఉదయం చీఫ్ ఇంజనీర్తో మాట్లాడాను. కాళేశ్వరం ప్రాజెక్టు కంటే కూడా చాలా గొప్ప ప్రాజెక్ట్ ఇది, మంచి ప్రాజెక్ట్ ఇది. ఎప్పుడూ నీళ్లుండేటువంటి ప్రాంతం అది. సంవత్సరం పొడుగుతా కూడా ఎక్కువ నీళ్లు అక్కడ నిల్వ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్టును ఎందుకు అన్యాయం చేస్తారో అర్థం కావట్లేదు. 2005లో అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు, 2005లో ఈ ప్రాజెక్టు